హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కొబ్బరి పచ్చడి అండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఇది ఒక్కటి ఉంటే చాలండి, అన్నం మొత్తం కూడా తినేయచ్చు. ఇప్పుడు మనం కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి ముక్కలు తీసుకున్నానండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక కాయ మొత్తం కూడా తీసుకున్నానండి. అలాగే ఇక్కడ వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు దినుసులు అన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి ఒకసారి వేయించానండి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయ్యాక కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఈ తాలింపు అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇది కొంచెం చల్లారాలండి. చల్లారిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇప్పుడు చిన్నది బెల్లం ముక్క, చింతపండు వేసానండి. మీకు బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి, అందుకే వేసాను. ఇది టిఫిన్స్లోకి కూడా చేసుకోవచ్చండి, రైస్లోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలా నలగాలండి. ఇలా కొంచెం గ్రైండ్ అయ్యాక రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసాను. మనకి కొబ్బరి పచ్చడి అయితే బాగా గ్రైండ్ అయిపోయిందండి. కొంచెం ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి అన్నంలోకి బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించానండి. నేను ఒక కొబ్బరికాయకి 5 ఎండుమిర్చి తీసుకున్నాను. మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చండి. ఈ తాలింపు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసుకోవాలి. నేను పచ్చడికి 5, అలాగే పైన తాలింపుకి 2 ఎండుమిర్చి తీసుకున్నానండి. దీన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. నేనైతే ఈరోజు లంచ్కి పప్పు, తోటకూర చేశానండి. అందులోకి కొబ్బరి పచ్చడి కూడా చేశాను, మీకు చూపిస్తున్నాను. అలాగే వేడివేడిగా అన్నం కూడా వండేసానండి. అంతేనండి, మనకి చాలా సింపుల్గా టేస్టీగా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కానీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. నేను ఇక్కడ అన్నంతో సర్వ్ చేశాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.